Hi friends, welcome to our channel. This is సునీల్ కుమార్ జర్నలిస్ట్. ఈరోజు ముఖ్యంగా ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే వార్త. ఏం వార్త అంటే పోసాని కృష్ణ మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు పోసాని కృష్ణ మురళిని ఎందుకు అరెస్ట్ చేసినారు, మీడియాలో విభిన్న కథనాలు ఎలా ప్రాచుర్యం చెందినాయి అనేది ఒక్కసారి మనం సిస్టమ్ ఆన్ చేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ అసలు పోసాని మురళీకృష్ణని ఎందుకు అరెస్ట్ చేశారు, కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లోన వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రజలు తరిమేశారో అప్పటి నుంచి చాలామంది మీద అరెస్ట్ల పర్వం జరుగుతుంది. ఈ అరెస్ట్ల పర్వం కూడా ఎందుకు జరుగుతుంది? కేవలం కక్షపూరితంగా జరుగుతుందని వైసీపీ వర్గాలు, లేదు చట్టం తన పని తను చేసుకోబోతుందని కూటమి ప్రభుత్వ వర్గాలు ఇద్దరు చెప్తున్నారు. అయితే పోలీసుల కథనం మేరకు కేసులు అయినాయి, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఆ సెక్షన్లు ఏంటి, అసలు పోసాని మురళీకృష్ణ ఎందుకు అరెస్ట్ చేశారు కూడా ఒక సెక్షన్ల గురించి చూద్దాం. ఓకే, వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం అనే ఒక టాపిక్ రిలేటెడ్ ఈయన చేశాడు అనేసి దాని మీద మనకి మురళీకృష్ణ గారి మీద కేసు ఇచ్చారు. ఆయన పేరు కూడా ఒకసారి చూద్దాం. పోసాని మురళీకృష్ణ సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాశారు. అలాగే ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి జనసేన నేత ఎవరైతే జోగినేని మణి ఉన్నారో 2 రోజుల క్రితం, అయితే 3 రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేస్తే ఓకే ఉంటారా? పైగా కూటమి ప్రభుత్వ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేస్తే ఓకే ఉంటారా? మురళీకృష్ణ గారి మీద కేసు నమోదు చేశారు. ఆ కేసులేమి, ఈ ఓబులపారి పోలీస్ స్టేషన్లో ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. అభియోగాలపై కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించి సెక్షన్లు ఒకసారి చూసాం. భారతీయ న్యాయ సంహితలోని 196, 353, 111 రెడ్ విత్ 35 సెక్షన్లో కింద పోసానిపై కేసు నమోదు చేశారు. ఓకే, కేసు నమోదు చేసినాక కూటమి ప్రభుత్వ నాయకులే కేసులు పెట్టారు. దీంతో పోలీసులు హుటాహుటిన పోసాని ఇంటికి వెళ్ళి, పోసాని మురళీకృష్ణ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. అలాగే ఈయన వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈయనపై ఈ ఐదేళ్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, మంత్రి లోకేష్ పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడనేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదు చేశారు. ఎవరు, టీడీపీలోని పర్సన్స్ కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ సంబంధించిన మొత్తానికి కేసులు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుని హర్ష పదజాలంతో అవమానించారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ కూడా 2024 నవంబర్లో సిఐడిలో కేసు నమోదు చేపించారు. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే 2021లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పోసాని పవన్ కళ్యాణ్ని దూషించాడని కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. ఇది 2. అలాగే శ్రీకాకుళం జిల్లాలో తేదేపా నేత వెంకట రమణమూర్తి ఫిర్యాదుతో పాతపట్నం పోలీసులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పోసానిపై కేసులు నమోదు చేశారు. ఇవే కాకుండా చిత్తూరు జిల్లా, యాదమరి, తిరుపతి జిల్లా, పుత్తూరు, అనంతపూర్, బాపట్ల, మంగళగిరి పోలీస్ స్టేషన్లోనూ పోసానిపై కేసులు అయినాయి. ఇన్ని కేసులు ఎందుకైనాయంటే కేవలం వ్యక్తిగత దూషణలు, కేవలం రాజకీయ నాయకులపై దూషణలు చేయడం, వాళ్ళని అసభ్యంగా తిట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి కేసుల మీదనే పోసాని గారిపై కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ నేతల సైడ్ నుంచి ఆలోచిస్తే కేవలం కక్షపూరితంగానే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. కానీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈయన తిట్టడం కూడా నిజమే కదా, కాబట్టి కేసు నమోదైంది. ఇలాంటి ఎప్పటికప్పుడు జరిగే వార్తా విశేషాలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.